దీంట్లో నేను చెప్పినట్టే లవ్, కామెడీ, హారర్ అన్నీ ఉన్నాయి. సో భయపెడుతున్నారనమాట. మీరు వేదిక మీద ఉండాలి. సో అలాగే ఈ ఫిలింకి వర్క్ చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా వేదిక మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్. ఎడిటర్ నరసింహారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే బాబీ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్. సో ఈ సినిమాకి సో చక్కగా హీరోయిన్ అందాల్ని, అలాగే అందరూ లైక్ ఈ సినిమా అందాన్ని, ఫ్రేమ్ అందాల్ని, ప్రకృతి అందాల్ని తన కెమెరాలో బంధించిన కెమెరామ్యాన్ గోపాల్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్. సో అలాగే స్టార్ మేకర్ సత్యానంద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సో ఇప్పుడు నేత్ర, నేను ఈ ఫిలింలో నటించిన హీరోతో మాట్లాడించాలనుకుంటున్నాను. హీరో ఫస్ట్. నా గురువులు దేవదాస్ కనకాల గారికి, లక్ష్మీదేవి కనకాల గారికి, మా అమ్మగారులకి, మా అమ్మ మా నాన్నకి మీ అందరి తరపున మీ సమక్షంలో వాళ్ళకి వాళ్ళ పాదాలకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తప్పుగా ఇది నా మొదటి చిత్రం, కొంచెం తడబడుతుంది నాకు, చిన్న టెన్షన్. అండ్ ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. మాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇందులో నటించడానికి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ డైరెక్టర్ గారు, ఇతని సార్ గురించి చెప్పాలంటే ఫుల్ పవర్ ప్యాక్ అనమాట. ఇతను అన్ని భలే ప్యాషన్, చాలా ఓపిక, ఎంతో ఓపిక మాతో ఈ విధంగా యాక్టింగ్ చేయించాడు. నిజంగా ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ఈరోజు హీరో మన ఉదయ్ కుమార్ గారు, మ్యూజిక్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. స్లో సాంగ్ నాకు బాగా నచ్చింది. ఆయన పాడారని తర్వాత తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా మంచి మ్యూజిక్. అండ్ కెమెరామెన్ గోపాల్ గారు, ఎక్కడ సార్ కెమెరామెన్ గోపాల్ గారు ఒకసారి రావాలి. శ్యామ్కై నాయుడు దగ్గర ఇతను సారు 7 years వర్క్ చేశారు. మేము ఇంత బాగా కనపడడానికి కారణం ఆయనే. చాలా తక్కువ ఎక్విప్మెంట్స్తో బాగా చూపించారు అతను. అండ్ ఇంకా ముఖ్యంగా సార్ రాజేంద్ర ప్రసాద్ సార్ గురించి చెప్పాలంటే, మా ఇంట్లో నేను చిరంజీవి ఫ్యాను, మా అమ్మ రజనీకాంత్, మా అక్కలు ఇట్లా అలా డిఫరెంట్ కానీ అందరూ ఇష్టపడేది రాజేంద్ర ప్రసాద్ గారు. అది స్టేజ్ ఎక్కితే ఏదో పొగడాలని కాదు, ఇది ఆయనకి తెలుసు, ఇది ఫ్యాక్ట్. ప్రతి ఒక్కరింట్లో ప్రతి ఒక్కరు ఇష్టపడే వ్యక్తి మన రాజేంద్ర ప్రసాద్ గారు. చాలా థ్యాంక్స్ సార్. మీరు నా మొదటి సినిమాకి మీరు రావడం అనేది చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. రాజేంద్ర ప్రసాద్ గారికి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే కొంతమందే ఉంటారు ఇలాగా పిలవగానే వచ్చేవాళ్ళు. అంటే చిన్న ఫిలింని కూడా ఇంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని నాకు ఫస్ట్ టైం తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అండ్ ఈ ఫిలిం గురించి మాట్లాడాలి అంటే, నేత్ర టైటిల్ రోల్ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టమైన రోల్ ఇది, ఎందుకంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. డైరెక్టర్ సార్ యాదవ్ కుమార్ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు. అండ్ ఈచ్ సీన్ కూడా అండ్ డైలాగ్ కూడా చాలా బాగా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకేనేమో నేను ఇంత బాగా యాక్ట్ చేయగలిగాను. అండ్ దీని అంతటికీ కూడా మెయిన్ రీజన్ ఏంటంటే సత్యానంద్ సార్. ఎందుకంటే సార్ దగ్గర నేను కోర్స్ చేయడం అనేది నిజంగా నేను చాలా నా లక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. యాదవ్ కుమార్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ ఫిలింని చాలా బాగా నిర్మించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ యాదవ్ కుమార్ సార్. అండ్ గోపాల్ గారు, నేను ఫిలింలో చాలా బాగా కనిపించాను. అంటే వన్ ఆఫ్ ద రీజన్ గోపాల్ గారు. సో చాలా బాగా చూపించారు. అండ్ వెరీ టాలెంటెడ్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది థ్యాంక్స్ చెప్పాల్సిన టైం కాబట్టి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఇక్కడ వర్క్ చేసిన టీమ్ అంటే నేత్ర టీం వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఫిలిం ఇంత బాగా రావడానికి అందరి ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ నేత్ర. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. మా అధ్యక్షులు నటకిరీటి డాక్టర్ రాజేంద్ర గారికి నా యొక్క నమస్కారం అండి. అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన అతిథి మహారాజులకు కూడా నా యొక్క నమస్కారములు.
నా విన్నపాన్ని మమ్మించి ఈ కార్యక్రమం చేసిన అందరికీ నా యొక్క ధన్యవాదములండి. ఈ సినిమా అంటే నాకున్న చాలా సినిమా ప్యాషన్తో ఎలాగైనా ఎప్పటికైనా ఒక సినిమా తీయాలతో మా నాన్నగారి ఆశీస్సులతో ఈ సినిమాని మొదలుపెట్టానండి. దీనికి మీ అందరూ ఆశీస్సులు ఉండి నాకు ఈ ఘన విజయాన్ని అందిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సో తథాస్తు అనాలని దేవతలు నేను కోరుకుంటున్నానండి. గొంతు బాగాలేదు, కొంచెం అర్థం చేసుకోవాలి. వెరీ వెరీ హ్యాపీ సార్. ఈనాటి ఈ కార్యక్రమం ఇంత హైలైట్ అవ్వడానికి చిన్నప్పటి నుంచి చూస్తూ ఆనందపడుతూ ఈరోజు కూడా ఆనందింపజేస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి నా పాదాభివందనం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. ఏప్రిల్ 1 విడుదల చిత్రం అవుతున్నప్పుడు నేను మిమ్మల్ని కింద చూశాను. ఐ మీన్ మా ఇంటి ఎదురుకుంటూ జరుగుతుంది రాజమండ్రిలో. అప్పుడు చూశాను. ఈరోజు మీతో నించొని ఈ డయాస్ని పంచుకుంటున్నాను. వెరీ వెరీ హ్యాపీ. ముఖ్యంగా మా గురువుగారు సత్యానంద్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నా ఎంటైర్ బృందానందరికీ తెలియజేస్తూ, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి పత్రికేయ మిత్రులకు, అలాగే నా పిఆర్ఓ చంద్ర గారికి వెరీ వెరీ థ్యాంక్స్. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇది చిన్న సినిమా కావచ్చు, కానీ ఒక మంచి సినిమా. చాలా కష్టపడి ఇష్టపడి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాలో పాల్పంచుకున్నారు. నా ప్రొడ్యూసర్ రాము గారు ఈ సినిమా చేస్తున్న సమయంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులకి గురి చేయకుండా ఏం కావాలంటే అది అందించి తనకున్నటువంటి స్తోమతలో ఉన్నటువంటి మంచి చిత్రాన్ని తీయడానికి నాకు స్కోప్ ఇచ్చినటువంటి ఆయనకి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. రియల్లీ ఈరోజు నేను ఒకటే నమ్ముతాను సార్. నేను వృత్తిరీత్యా మాస్టర్ని, టీచర్ని వైజాగ్లో. చిత్ర పరిశ్రమ నిలబడాలంటే నిర్మాతలు చాలా ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్కరూ చెప్పే మాట. దానికి డైరెక్టర్ కూడా తోడవ్వాలని నేను ఖచ్చితంగా నమ్ముతాను సార్. ఎందుకంటే ఎస్ సార్, ఐఎమ్ వెరీ ఐ రియల్లీ బిలీవ్ ఇట్. బికాస్ వాళ్ళు లేకపోతే 24 క్రాఫ్ట్లో ఏ ఒక్కరూ లేము సార్. అందరికీ ఈ విషయం తెలుసు, నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. దాన్ని నమ్మి అతను వెనకాతలే నేను చివరి వరకు ఉన్నాను. నేను చేసినటువంటి చిత్రంలో తప్పులు ఉన్నా, రైట్ ఉన్నా, రాంగ్ ఉన్నా, నా సాయశక్తులని నేను చేయాలి అదే చేశాను. నా ఆర్టిస్టులు అందరూ కూడా కోఆపరేట్ చేశారు. వాళ్ళతో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేశారు. ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ నా మిత్రుడు 10-15 సంవత్సరాల నుంచి ఆయన నాతో పాటు జర్నీ చేశారు. ఒక మంచి మ్యూజిక్ ఇచ్చి ఈరోజు మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఇది రిలీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ చిత్రాన్ని అందరూ దూరభారాల నుంచి నా మిత్రులు అందరూ వచ్చారు. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రేక్షకులు అందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ నేను కోరుకునే ఒకే ఒక కోరిక, ఒక్కసారి సినిమా చూడండి. ఒక్కసారి. ఇందులో ఒక మంచి కథ ఉంది. నా విన్నపం మీ అందరికీ, చిన్న సినిమా నిర్మాతని నిలబెట్టండి, చిత్ర పరిశ్రమ నిలబెట్టండి. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈరోజు నేను చెప్పబోయేది ఒకే ఒక విషయం. అయ్యా, ఈ చిత్రాన్ని ఎలాగైనా మీ ముందుకు తీసుకొచ్చి మీకు ఇచ్చిన తర్వాత ఏదో విధంగా ఈ చిత్రాన్ని వేసి మా నిర్మాత గారిని నిలబెట్టాలని మీ అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ప్లీజ్ ఆల్ ద మీడియా పర్సన్స్, యూ హ్యావ్ సపోర్టెడ్ అ లాట్. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు వన్ అండ్ ఆల్ who supported me, and Rajendra Prasad garu, once again thank you so much sir. Thank you so much. Namaste sir, thank you very much. Thank you for giving this great opportunity. Dhirendra Dhiru, Bobby, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. భగత్ సత్యనారాయణ గారు, గోపాల్ నా కెమెరామ్యాన్. అంటే అందరు చెప్పాలి, ఎవరు చెప్పమైనా మిస్ అవుతారు, కానీ అన్యత భావించకుండా నా మానస అమ్మాయి డబ్బింగ్ చేసింది. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. హీరోయిన్ గారికి అందరూ, ఐఎమ్ త్రినాథ్ గారు, ఐకే త్రినాథ్ గారు, వీళ్ళందరూ కూడా చేశారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. వాయిస్తో కొంచెం ఇబ్బంది పెట్టేవారు, ఏమనుకోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్, సో నెక్స్ట్ ఇవాళ హీరో ఉదయ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సరే, పాడినా పర్వాలేదు. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇక్కడికి నేత్ర సినిమా ఈ స్టేజ్ మీద ఈరోజు ఈ రకంగా అలంకరించబడిందంటే దానికి టోటల్ రాష్ట్రం మొత్తానికి ఎంతో మంచి ప్రోడక్ట్స్ని అందజేసిన ఒక లివింగ్ లెజెండ్ అని మేము పిలుచుకుంటుంటాం వైజాగ్లో, శ్రీ సత్యానంద్ సార్ గారు. సో వీళ్ళిద్దరికీ మా టీం మొత్తం తరపున నేను శిరస వంచి నమస్కరిస్తున్నాను. అలాగే ఈ సినిమా ఈ స్టేజ్ మీద ఈ రకంగా నిలబడడానికి ప్రధాన కారకులు
శ్రీ పీరికట్ల రామ గారు, ప్రొడ్యూసర్ గారు. మోసం చేసే నీ కళ్ళే కాటే వేసి మదిగాయం చేసేనే, వంచన చేసి నడివీధిన నెట్టేనే, ప్రేమంటే అంత గొప్పగా ఆయన ఇవాళ మా అసోసియేషన్ రన్ చేస్తున్నారని, చాలామంది సర్వీస్ చేస్తున్నారు, చాలామందికి ఇచ్చేస్తున్నారని తెలిసిందంటే కేవలం ఓన్లీ వన్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ గారే. కానీ ఈ అసోసియేషన్ చాలా కాలం నుంచి ఉంది, కానీ ఈవేళ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడు అయిన తర్వాతే ఈ విషయం భారతదేశం అంతా తెలిసినందుకు ముందుగా ఆయనకి శిరస్సు వచ్చి పాదాబంధన చేస్తున్నా. ఇక రెండో విషయం, వైజాగ్లో ఒక ఫ్యాక్టరీ పెట్టి ఆర్టిస్టులు తయారు చేసి హైదరాబాద్ పంపిస్తున్న ద గ్రేట్ పర్సన్, మీ అందరికీ తెలిసిన వ్యక్తి, వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ ఇండస్ట్రీలో ఇంతమంది కొత్త ఆర్టిస్టులు వస్తున్నారంటే వాళ్ళకి ముందు కావాల్సింది ఏంటంటే క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణని అక్కడ నేర్పి హైదరాబాద్ పంపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో మరింత పెద్ద స్టార్స్ అవ్వాలి. మా శివాజీరాజు గారు చెప్పినట్టు 30 సంవత్సరాల క్రితం ఆయన స్టార్ అయ్యి ఇవాళ పెద్ద స్టార్ అయ్యారు. అలాగా వీళ్ళు కొత్త వాళ్ళు కూడా భవిష్యత్తులో మరిన్ని మంచి విజయాలు సాధించి పెద్ద స్టార్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఈ సినిమా గురించి వస్తే ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. జనరల్గా ఇప్పుడు బాగా రన్ అయ్యే సినిమా ఏంటంటే హర్రర్ సినిమాలు. ఈ సినిమా లవ్ సినిమాగా స్టార్ట్ చేసి హర్రర్ ఫినిష్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇది సక్సెస్కి ఒక పునాదిగా నేను భావిస్తున్నాను. ఒక మంచి సినిమా వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ మధ్య చాలా సినిమాలు, చిన్న సినిమాలు ప్రూవ్ చేసినాయి. అలాగే ఓ పెళ్లి చూపుల్లాగా మనం తీసుకుని ప్రతి వ్యక్తి కూడా పెళ్లి చూపులు అంత గొప్ప సినిమా అవ్వాలని కోరుకుందాం కూడా. అలాగ డైరెక్టర్ ఎంతో తప్పని కుమార్ గారు చెప్పారు అందాక. ఇప్పుడు ఏ సినిమా అయినా ప్రొడ్యూసర్ కోట్లు పెట్టినా లక్షలు పెట్టినా సినిమా సక్సెస్ అవ్వదు, ఓన్లీ డైరెక్టర్ వల్లే అది సక్సెస్ అవుద్ది. కారణం ఏంటంటే ప్రొడ్యూసర్ డబ్బు పెట్టగలడు, కానీ సినిమాని బాగా తీయటం అనేది దాని చేతులు లేదు. బాగా తీయగలిగిన వ్యక్తి ఓన్లీ డైరెక్టరే. అందుకనే కెప్టెన్ ఆఫ్ ది సినిమా డైరెక్టర్ అంటారు. ఆ డైరెక్టర్ కుమార్ గారు తన భవిష్యత్తు కోసం, తన జీవితం కోసం కూడా సినిమాని బాగా ప్రేమించి సినిమాని బాగా కష్టపడి నిర్మించితేనే సినిమా హిట్ అవుద్ది. అది ఈ సినిమాలో జరిగిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఎందుకంటే మనం ట్రైలర్ చూస్తే సినిమా జాతకం చెప్పేయచ్చు. అలాగే ఈ ట్రైలర్ సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. అలాగే కొత్త హీరోలైన పెర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ ఏమీ కన్ఫ్యూజ్ లేకుండా చేశారు వాళ్ళు. హీరో గారు మాట్లాడేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, కానీ యాక్షన్లో ఏం కన్ఫ్యూజ్ లేదు. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుద్ది, అవ్వాలని మనస్ఫూర్తిగా. నేత్ర సినిమా ఇందాక హీరోయిన్ గారు మాట్లాడుతూ ఎవరు పిలిచినా వెంటనే వెళ్ళే వాళ్ళలో రాజేంద్ర ప్రసాద్ గారు ఒకడు అందండి. నేను ఎవరు పిలిచినా వెంటనే వెళ్ళమ్మా. ఈ రోజున నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం నా మిత్రుడు, సోదరుడు సత్యానంద్. అతనికి నాకు మధ్యలో సెంటర్లో ఉన్న మా అన్ను కుమార్. సో వీళ్ళిద్దరి వల్ల నేను ఇవాళ ఇక్కడ ఉండడం జరిగింది. నిజమే, తెలుగు సినిమా ఇండస్ట్రీ మొదలైన దగ్గర నుంచి ఈ రోజు వరకు అనేక రకాలైనటువంటి సినిమాలు వచ్చినాయి, వస్తాయి, వెళతాయి. కానీ మనం ఒక సినిమా కోసం అందరం కలిసినప్పుడు, ఒక సినిమా కోసం అందరం కష్టపడి పనిచేసినప్పుడు దాని సక్సెస్సే అందరికీ ప్రాణం. అలాంటి ప్రాణం ఇందాక హీరో గారు మాట్లాడుతూ నాకు కొంచెం కంగారుగా ఉంది. ఫస్ట్ టైం, అందరికీ ఫస్ట్ టైం కంగారుగానే ఉంటుంది, నాలాంటి అడుగు తప్ప. ఎందుకంటే మనం రివర్స్లో వచ్చిన వ్యవహారం. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడల్ తీసుకుని నువ్వు చెప్పిన దేవదాస్ మాస్టారు, లక్ష్మీదేవి మా అమ్మ, వాళ్ళిద్దరి దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి పేరు రాజా. ఎందుకో తెలుసా? నీ బంద అసలు రాజా నేను. నన్ను పెంచినట్టుగా పెంచి వాళ్ళ తర్వాత రాజా పుట్టిన తర్వాత రాజా అని పేరు పెట్టారు. నేనంటే ఇష్టంతో. సో ఒక మాస్టర్కి అంత ఇష్టమైన స్టూడెంట్గా నేను పెరగటం, ఈవేళ మీ అందరి ముందు ఒక చిన్న నటుడిగా మీ అందరి ముందు ఇంకా ఉండటం నిజమైతే కనుక ఆ బిగినింగ్ ఏదైతే నువ్వు ఇందాక చెప్పావో ఆ బిగినింగే ఎవరికైనా సరే అక్కడి నుంచి ప్రారంభించబడిన వాళ్ళమే అందరం కూడా. అయితే ఈవేళ నేత్ర అనే సినిమా ఆడియో ఓపెనింగ్ జరుగుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే సత్యానంద్ కూడా ఇందులో నటించాడు అని చెప్పాక ఆ సెల్ ఫోన్ కనిపెట్టిన ఏమన్నా తీసుకురమ్మని తీసుకురట్లా, చంపేళ్ళవాడిని. దానితో దాంట్లో
సెల్ఫీలు కూడా పెట్టారు ఈ మధ్య. సత్యానంద్ లాంటి వాడు రాజా అన్న నేను కూడా యాక్ట్ చేశాను ఇందులో అన్నాడు. నాకు ముందు జాలేసింది. ఎందుకనంటే మా మాస్టారు దేవదాస్ మాస్టర్ యాక్ట్ చేసేటప్పుడు మేమందరం స్టూడెంట్గా ఉండగా ఓ సీత కథ అనే ఒక సినిమా, అందులో అద్భుతమైన క్యారెక్టర్ చేశారు ఆయన. ఈయన మెదలకుండా ఉండకుండా స్టూడెంట్స్ అందరినీ షూటింగ్కి పిలువు అన్నాడు, ఈయన చూపించుకోవడానికి పాపం. సరే మేమందరం చాలా సీరియస్గా, అప్పట్లో మరి ఇక షూటింగ్ అని అంటే ఇంకేముందండి, అంతకు మించే ఉంది. నాకు చిన్న ఎగ్జామ్షన్ ఉంది అందు, ఎందుకంటే నేను ఎన్టీ రామారావు ఇంట్లో పుట్టాను, ఎన్టీ రామారావు షూటింగ్లు చిన్నప్పటి నుంచి చూశాను. నాకు కొంచెం ఎక్సైట్మెంట్ తక్కువ ఉన్నా అందరూ స్టూడెంట్స్ అందరూ వెళ్ళి అక్కడ నుంచుని ఉంటే ఎవడేమనుకోవద్దు, మా మాస్టర్ అసలు ఏమనుకోవద్దు, నాకు తెలుసు. ఎందుకంటే నా గురించి ఆయనకి తెలుసు, ఆయన గురించి నాకు తెలుసు. మేము వెళ్ళి నుంచున్నాక ఒక షాట్ ఆయన 62 టేకులు తిన్నాడు. గో పక్కొచ్చి ఇక చాలు స్టూడెంట్స్ అందరూ గో బ్యాక్ టు ద క్లాసెస్ అన్నాడు. ఇది కేవలం నాకు జబ్బు, మీ అందరికీ తెలుసో లేదు, ఎక్కడున్నా ఎంత సీరియస్గా ఉన్నా నవ్వించడం అనేది నాకు జబ్బు, లేకపోతే నాకేదో ఒంట్లో బాగాలేదని ఫీలింగ్ అందరికీ. సో అందుకని అలా తీసుకుంటే కనుక నేను సరదాగా జోకేశాను, ఏం సత్యనారాయణ నువ్వే యాక్ట్ చేసావా మరి అని అంటే అలా ఏం పర్లేదు నేను జాగ్రత్తగానే చేశాను నాకు. ఐ విష్ మనం సరదాగా మాట్లాడుకున్నా, ఇట్స్ ఏ ఛాలెంజ్. నాకు తెలుసు ఆ విషయం. భారతదేశ ప్రధాని పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఫంక్షన్కి పిలిస్తే నేను వెళ్ళి మాట్లాడే ముందు జస్ట్ ఇన్ఫార్మ్ చేశారండి, ఎవరో ఫోన్ ఆఫ్ చేయమా, జస్ట్ ఫంక్షన్లో నేను మాట్లాడడానికి పిలవడానికి ముందు చెప్పారు ఆయన నాకు పెద్ద ఫ్యాన్ అని. అవుట్ మన దెబ్బ అంటే అప్పుడు కష్టం చేయటం. అలాంటిది ఇట్స్ ఏ ఛాలెంజ్ డూయింగ్ విత్ హిమ్. మరి ముఖ్యంగా సత్యానంద్ ఇవాళ హైలీ రెస్పెక్టెడ్ పర్సన్ తెలుగు వాళ్ళల్లో. ఎందుకు అనంటే ఏమండి, ఒక ఆర్టిస్టు తయారు చేస్తేనే ఎక్కడో ఏదో ఫీల్ అయ్యే రోజుల్లో ఈవేళ మరి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కూడా ఇంకా చాలామంది ఉన్నారు నాకు తెలుసు, ప్రభాస్, వీళ్ళందరూ కూడా తన దగ్గర ఈ రోజు వరకు మీ అందరి వరకు కూడా తను ఒక నేను ఆ మధ్య నేను అంటే కుమారు నేను ఇద్దరం అబ్జర్వ్ చేసి, కుమార్ ప్లేస్లోనే తన ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అక్కడ వెళ్ళి అబ్జర్వ్ చేస్తే ఆ రోజుల్లో నేను 30 సంవత్సరాల క్రితం చూసినప్పుడు ఎలాగైతే చెప్తున్నాడో అలాగే ఉన్నాడు. ఎస్, దట్ ఫ్రెష్నెస్ విల్ గో ఆన్. అట్లా ఉన్నప్పుడే ఇలాగా ఇంత ఫ్రెష్ స్టూడెంట్స్ తయారవడం వీలవుతుంది. నిజంగా అలాంటి వాడు ఉండటం మన గొప్ప విషయం. హ్యాట్స్ ఆఫ్ టు యూ, ఆల్ ద బెస్ట్ టు యూ. అలాగే ఉండు నువ్వు, అలాగే తయారు చేస్తేనే ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి ఎంత గొప్ప విషయం. మేమంతా కూడా నీకు రుణపడి ఉన్నామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నేత్ర ఇందాక మనం సాంగ్స్ చూసాం, ట్రయల్స్ చూసాం. నిజంగానే ఒక గొప్ప టాపిక్ వచ్చింది ఇందాక, దెయ్యం. నీకేదో మేలకుండా ఉండకుండా దెయ్యం అనగానే ఏంటండి ఆడాలని చూపిస్తాను. ఏం చూసావు అమ్మాయి, నువ్వు సగం చూసి చెప్తావేంటి నువ్వు? అంటే ఇంట్లో అదే యాంకర్లకున్న జబ్బు, మమ్మల్ని మాట్లాడినెవరు కాదు. నువ్వేమన్నా ఆడాళ్లే దెయ్యాలా, మగాళ్ళు దెయ్యాలు కాదా అని అన్నావు. నీకు తెలుసో లేదో, ఇంకా సినిమాలు చూడకుండా మాట్లాడుతున్నావు నువ్వు. ఇంట్లో దెయ్యం నాకేం భయం నిన్న రిలీజ్ అవ్వాల్సింది అవ్వలా. ఎందుకనంటే పాపం 1000 నోట్లు 500 నోట్లు బారిన పడి అందరూ ఇలా అయిపోయారు. అందరూ చివరికి చిల్లర బ్రతుకులు అయిపోయినాయి. అదే చిల్లర లేని బ్రతుకులు అయిపోయినాయి మనవి. చిల్లర లేక చివరికి థియేటర్లకు ఎవరూ రాక సినిమాలు ఎవడో చూడలేదు. సరే ఏం చేస్తాం, మేము అనొచ్చు గుండెమే చేసుకుని, కనీసం మీరున్న బాధల్లో తినటానికి డబ్బులు లేక, చిల్లర లేక, ఏది మహామారి ఉద్యోగం చేసిన వాళ్ళకు కూడా చిల్లర లేక లైన్లో నుంచిన బ్యాంకుల ముందు ఇలా అయిపోయిన మీ జీవితాలని హాయిగా నవ్విస్తాం. రండి, నేత్ర సినిమా చూడండి, మీరు వచ్చి హాయిగా నవ్వుకోండి అనడానికి లేదు. ఎందుకనంటే చిల్లర లేదు మీ దగ్గర, నేనేం చేయలేను. తద్వారా మన టాపిక్ వస్తే, ఇందాక నువ్వు అన్నావు ఆడవాళ్లే దెయ్యాలా అని. నువ్వు అందులో చూస్తే రాజేంద్ర ప్రసాద్ ఒక అందమైన దెయ్యం అనగానే వెంటనే ఇదని నమ్మద్దు. మేము కూడా, మాకు కూడా కొన్ని పట్లు ఉంటాయి, అందుకని మేము అన్నీ చెప్పలేదు. సినిమా చూస్తే కానీ అసలు విషయం అర్థం అవుతుంది మీకు. అలాంటిది ఇందాక చూసినప్పుడు దర్శకుడిని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే లిటరల్గా ఫస్ట్ సాంగ్ ఫస్ట్ చూసినప్పుడు నిజంగానే ఐ కేమ్ హియర్ ఫ్రెష్ కదా, అసలు నాకేం తెలియదు కదా నేత్ర సినిమా గురించి. ఫస్ట్ చూడగానే మళ్ళీ రొమాన్స్ అయినా అనుకున్న నాకు, ఎప్పుడైతే నెక్స్ట్ ఆ ట్రయల్ చూశానో
షాక్ అయ్యాను నేను. ఐ ఫెల్ వెరీ హ్యాపీ. ఒక 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 అనుభవం నుంచి ఇంకొక అనుభవం. సినిమా అంటే అంతే కదా, మనం ఊహించింది మనం థ్రిల్ కలగజేయటమే సినిమా అని నా నమ్మకం. అలాంటి విషయంలో అయితే తప్పకుండా మీరు ఒకటి ఫీల్ అయ్యారు, ఇందాక అవ్వక్కర్లేదు. నీకు ఇంకోటి చెప్తున్నాను, నేను ప్రొడ్యూసర్ మాత్రమే కాదండి, డైరెక్టర్ కూడా బాగా చేస్తేనే సినిమా బాగా వస్తుంది అంటున్నారు. సారీ, నీది ఇంకా తప్పు. సినిమా యాక్టర్లు సరిగ్గా చేయకపోతే మీకు అసలు బాగా రాదు. ఐఎమ్ వెరీ సారీ టు సే, వెరీ వెరీ సారీ. మేము బాగా చేస్తేనే చివరికి నీ బాగా సినిమా బాగుండేది, అది కేవీ రెడ్డి గారు అయినా సరే. ఇది ఎలా ఉంది అనే అహంకారం లేకుండా నేను మీ బట్టి దర్శకులందరితో కూడా ఇప్పుడు కూడా కొత్త కొత్త త్రివిక్రమ్ శ్రీనివాసు, కొట్టాల శివ ఇలాంటి నీలాంటి వాళ్ళే వారు కూడా నాతో సినిమా తీస్తూ ఇంకా కూడా స్టూడెంట్గా నేను వారందరి దగ్గర ఖచ్చితంగా పనిచేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఇవాళ నాకు అద్భుతమైన అనుభవం కలిగింది ఏంటయ్యానంటే, చాలా రోజుల తర్వాత నిజం సినిమా అప్పుడు ఇదే ఫీలింగ్ ఉండేది నాకు. దేవదాస్ మాస్టర్ డైరెక్ట్ చేస్తే మేమందరం స్టూడెంట్స్మే యాక్ట్ చేసాం. ఇక్కడ ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ప్రొడ్యూసర్కి, రాము ఏమనుకోకు, పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం సినిమా యాక్టర్లు, డైరెక్టర్లు, మ్యూజిక్ అందరూ మన దగ్గరే ఉన్నారు. మొత్తం అందరూ సత్యానంద్ గ్రూపే. సో వరీ లేదు, బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే అట్లా అని కాదు, అట్లా ఒక గ్రూప్గా నేను అదే చెప్తున్నా. నిజం సినిమా రోజున మనకి ఇదే ఎక్స్పీరియన్స్. అలాంటి అనుభవమే ఇవాళ నాకు కలగజేసినందుకు మళ్ళీ నేను ఒక 39 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన అనుభవాన్ని నాకు మళ్ళీ కలగజేసినందుకు థ్యాంక్ యూ సత్యానంద్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. నేత్ర సినిమా యూనిట్ అందరూ కూడా నన్ను పిలిచి నన్ను ఎంతో గౌరవించినందుకు నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ ఇవాళ మనం కలుసుకున్నది అద్భుతమైనటువంటి నేత్ర ఆడియో ఓపెనింగ్ కోసం. ఇలాంటి సినిమాలు బాగా ఆడితేనే సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ బాగుంటుంది అని నమ్మే వాళ్ళలో మొదటివాడిగా, చిన్న సినిమాలతోనే హీరోగా నిలబడి యాక్టర్ అయిన నాలాంటి వాడిగా, ఇలాంటి సినిమాల్లో మనం ఏముందో చూడవలసిన బాధ్యత మన మీద ఉంది అని నమ్మిన ఒక పౌరుడిగా, ఒక ఆడియన్గా నేను అనుకుంటున్నాను. నేత్ర సినిమా ఇది చూశాక నిజంగానే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని నాకు మనస్ఫూర్తిగా అనిపించింది. తప్పకుండా ఈ సినిమాని నేను చూస్తాను. మీరు కూడా ఈ సినిమాని చూడండి. చూసి దయచేసి కొత్త తరం, కొత్త గాలి, కొత్త నీరు వస్తేనే మనకి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి అని మరొకసారి మనవి చేస్తూ నేత్ర సినిమా యూనిట్కి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఐ విష్ ఎవ్రీబడి, పర్టికులర్గా మ్యూజిక్, ఎప్పుడూ కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్, నేను కూడా మ్యూజిక్ చేశాను, ఎలా ఉంది ఉడికింది తెలియాలంటే ఒక మెతుకు పట్టుకుంటే చాలు అన్నట్టుగా నిజంగానే. అంటే ఏంటండి, నాకు తెలియదు, ఒకసారి ఇటండి, హీరోయిన్కి నచ్చింది కాబట్టి ఆ సాంగ్ బాగుందా, మాకు నచ్చలేదా? నేను అనబోతున్నా, ఇందాక అన్నాను లేదా, మూడో పాట భలే ఉందని అన్నాను లేదా? అంటే హీరోయిన్ బాగుంది అంది కాబట్టి మీకు బాగుందా? మరి ఇలా తయారవ్వకూడదండి, తప్పండి. అది మాకు కూడా నచ్చుతుంది. ఏమంటే మేము కూడా ఉన్నాను పక్కన. ఇప్పుడు ఏమంటావు గీత, మరి ఆడాళ్ళు చెప్తేనే బాగుంది అనాలా, మగాళ్ళు చెప్పినా కూడా బాగుంది? ఎస్, డెఫినెట్గా అద్భుతంగా ఉందండి. మీకు సంగీతం ఎంత తెలుసు అనేది ఆ సాంగ్లో తెలిసిపోతాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇంకా ఇంకా గొప్ప గొప్ప సాంగ్స్ మీరు చేయాలని, ఇంకా ఎన్నో ఆడియో రిలీజెస్లో మీరు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము నేత్ర యూనిట్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో మొదటి సీడీని రాజేంద్ర ప్రసాద్ గారు సత్యానంద్ గారికి అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. రెండు విషయాలు మర్చిపోయాను. ఒకటి, లక్ష్మణుడు నాకు లక్ష్మణుడు లాంటి శివాజీ రాజా అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అమ్మాయి రిసెప్షన్ ఉంటే మేము ఇద్దరం అక్కడ ఉండాలి. యాక్చువల్గా ఎవరో ఒకరు ఉండాలి కదా అని తను పంపించాను. సో ఒక చక్కటి మాట అన్నాడు, ఒకళ్ళని ఫాలో అవ్వాలి, అన్నయ్యని ఫాలో అయిన వాళ్ళు నేను ఒకటి అన్నాడు. సో ఆ స్థితికి అందరూ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మిమ్మల్ని ఫాలో అయ్యేటట్టుగా ఇంకొకళ్ళు మీరు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండు, నాకు ఇవాళ బిడ్డ లాంటి వాడు, మర్చిపోయాను నేను, సత్యానంద్ కొడుకు, ఇవాళ తను కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఎందుకంటే ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పాలి, అందుకని ఇందాక మర్చిపోయినందుకు నన్ను క్షమించమని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. అదే తెలుసు, అందుకని ఎంత మనం కష్టపడితే అంత పైకి వస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అక్కడికి వెళ్ళాలి, అందుకని క్షమించండి రాజగారు. ఈ సినిమా అంటే నేను ఇప్పటికీ ఒక 149 మంది యాక్టర్లను తయారు చేశానండి. అందులో కేవలం హీరోలు 95 మంది. ఈ ఫిల్మ్ ప్రత్యేకం నాకు, ఎందుకంటే ఈ ఫిల్మ్ డైరెక్టర్ నా స్టూడెంట్, ప్రభాస్ బ్యాచ్ ఇతను. తర్వాత ఈ ఫిల్మ్లో హీరోయిన్గా చేస్తున్న ఐశ్వర్య నా స్టూడెంట్. ఈ ఫిల్మ్లో ఒక ప్రధానమైనటువంటి పాత్రను చేస్తున్న ధీరేంద్ర నా స్టూడెంట్. ఈ ఫిల్మ్లో ఒక కామెడీ రోల్ చేసిన అప్పారావు నా స్టూడెంట్, జబర్దస్త్ అప్పారావు. ఇలా తీసుకుంటే చాలామంది ఇందులో, ఇంకా చాలామంది నా స్టూడెంట్స్ ఉన్నారు. అలా కాకుండా ఇందులో నేను ఒక క్యారెక్టర్ చేశాను మొదటిసారి. తర్వాత మా అబ్బాయి కూడా ఇందులో ఒక మెయిన్ రోల్ చేశాడు. వాడు నేను కలిసి నటించడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని కలిగించినటువంటి విషయం. అందుకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన మా స్టూడెంట్, నా శిష్యుడు యాద్ కుమార్ గారికి, తర్వాత ప్రొడ్యూసర్ రాము గారికి, ఇవాళ ఇంత చక్కని మ్యూజిక్ అందించి మనల్ని అందరినీ అలరింపజేసినటువంటి ఉదయ్ గారికి, ఎడిటర్ గారికి, ముఖ్యంగా గోపాల్ గారికి. గోపాల్ గారు చాలా మంచి వర్క్ చేశారు ఈ ఫిలింకి. గోపాల్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారు డైరెక్ట్గా నేను పిలిచినా రారండి, ఊరికనే నేను పిలిస్తే వచ్చానని అంటున్నారు. కానీ నా మిత్రుడు, నా చిన్ననాటి మిత్రుడు, నన్ను ఆదరిస్తున్న వ్యక్తి, నన్ను ఆదుకున్న వ్యక్తి, తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న వ్యక్తి, నేను ఎప్పటికీ రుణపడి ఉండే వ్యక్తి అన్నంరెడ్డి కృష్ణకుమార్ గారు. ఆయన ప్రెమిసెస్లోనే నా ఇన్స్టిట్యూట్ ఉంది. నాకు ఎలా కావాలో అలా కట్టించి ఇచ్చారండి. ఇందులో క్లాసులు చెప్పుకోరా అనేసి నన్ను అంత బాగా, చాలామంది బ్రదర్స్ ఆయనకి, వాళ్ళ సొంత బ్రదర్స్ కంటే కూడా నన్ను చాలా ఎక్కువగా చూసుకుంటారు కుమార్ గారు. ఆ కుమార్ గారును రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు కూడా చాలా మంచి మిత్రులండి. ఇప్పుడు కాదు, నాకు రాజా గారు మంచుపల్లకి టైం నుంచి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను మంచుపల్లకి, అప్పటి నుంచి తెలిసినప్పటికీ కూడా మన కుమార్ గారి ద్వారా ఎక్కువ మాకు బాగా దగ్గర అయ్యారన్నమాట అండి. ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా ఈ వేడుకకి విచ్చేయకపోతే ఈ వేడుక అసలు లేదు. ఆయన మూలంగా ఇవాళ ఈ ఆడియో ఫంక్షన్ సక్సెస్ అయింది. ఎవరు ఎంత కష్టపడినా సరే
ఆశీస్సులు అందించడానికి ఒక పెద్ద ఆయన కావాలండి. అలాగా మాకు మీరు విచ్చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం మా అదృష్టంగా భావిస్తున్నాం అండి. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.